హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన జాను వంటిల్లులో వీడియో వచ్చేసండి పందెం కోడి పుంజుతో కర్రీ అండి. అసలు ఈ కర్రీ చాలామంది ఇష్టంగా తింటారు, కానీ రేరుగా దొరుకుతుంది కదండి. ఈరోజు అయితే నేను 1 కిలో వరకు చికెన్ తీసుకొని కర్రీ చేశానండి. తెలిసిన వాళ్ళు ఒక 2.5 కిలోల వరకు ఇచ్చారు. సెపరేట్ చేసి 1 కిలో మాత్రం కర్రీ చేశాను. ఇంకొక కిలోన్నరేమో పచ్చడి పట్టానండి. ఇప్పుడు దీనిలోకి అయితే నేను కొద్దిగా పసుపు, 1 స్పూను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. ఇంక ఇదంతా స్టవ్ మీద పెట్టేసి ఉడికించానండి. కొంచెం ఆయిల్ కూడా వేసి ఉడికించాను అనమాట. ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు చూద్దాము. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 యాలకులు, లవంగ మొగ్గలు 5, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, రైసు కొంచెం అండి. ఇదంతా కూడా వేయించేసుకొని చక్కగా వేగిన తర్వాత అండి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. నేను ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేశానండి. గసగసాలు కూడా వేగిన తర్వాత ఇదంతా పౌడర్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం అండి, వెల్లుల్లి ఒక 10 తీసుకున్నాను. ఇది 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. అలాగే 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదంతా కూడా కచ్చాపచ్చా చేసేసి దీనిలో ఒక 3 టమాటోస్ సన్నగా కట్ చేసి వేసానండి. ఇది కూడా కచ్చాపచ్చా పట్టేసి ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీనికి మసాలా కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మసాలా దీనికి చాలా టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి. ఇప్పుడు మనకైతే స్టవ్ వెలిగించి మట్టి పాత్ర తీసుకుని 100 గ్రాముల వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసి చక్కగా ఇదంతా కూడా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసి 1 స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసానండి. ఇక్కడ సాల్ట్ చూసుకున్నట్టయితే ముందుగా యాడ్ చేసి ఉడికించి పక్కన పెట్టాం కదండి, అందుకనే మనం ఇప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. పుంజు మాంసం కదా, ముందుగా ఉడికించి కర్రీ చేసుకుంటే చాలా మెత్తగా తెగుతుందండి, లేదంటే ముక్కలు గట్టిగా ఉంటాయి. చూడండి, ఈ పేస్ట్ అయితే వేగిపోయింది. దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టిన చికెన్ అయితే వేసేసాము. ఇటు అటు బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి ఒక 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేశానండి. పచ్చికారం అనమాట. పచ్చికారం అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి, ఇది ఈ కర్రీకి చాలా రుచిని ఇస్తుంది అనమాట. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని జాగ్రత్తగా, మట్టికుండ కదండి, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి నేను. చూడండి, ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1/2 లీటరు వాటర్ యాడ్ చేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చానండి. ముక్క అంతా కూడా ముందుగా ఉడికింది కాబట్టి త్వరగానే ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే సింపుల్ రెసిపీ అండి, అలాగే టేస్టీ రెసిపీ. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి కొంచెం ఉడకనిచ్చేసాము. చూడండి, ఇదంతా ఈ విధంగా దగ్గరకు అయిందండి కర్రీ అయితే. ఈ విధంగా అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కొంచెం ఎగరనిచ్చానండి. దీనిలో చూడండి కర్రీ అయితే అయిపోయింది. దీనిలో మనం ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కర్రీ అంతా ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకోనండి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్